ఎన్ని కొట్టినా మన లైవ్ రికార్డు కూడా అవుతుంది. అది పౌన్స్ది బ్యాక్ సైడ్ నుంచి నేను వాళ్ళ కూడా ఫోన్ అప్పైపా బాక్స్ కావాలి అలా కూడా ఇయ్యలేదు ఫోన్ వాళ్ళ బాక్స్ తీసుకుంటాం ఒక్క నిమిషం ఫోన్ ఫోన్ ఇటు ఉందన్నా అర్థమైందా? ఇప్పుడు మనకు తెలియదు. నేను ఫార్మాట్ లాక్ తీసేసి నేను ఈయన పడబడి లాక్ తీసా నువ్వు లాక్ ఏం తీసేవాడు మనం చెప్తున్నాను అడుగుతాడు అట్లా అట్లా అనుకుంటే నీ ఫోన్ లేదా దెంగాడు అంటే ఈయన కూడా దేవదా నువ్వు దెంగేదట అని చెప్పిస్తాడు. తెచ్చిండు ఏదో ఇచ్చాము అప్పటికే అడిగినా 2-3 సార్లు అడిగిన అన్న దొరికిందా కరెక్ట్ పోతే కాదు నాది అదే చాలా రైట్ అని. అయితే ఆ ఫోన్కి ఊకే ఫోన్లు వస్తున్నాయి. మా భార్య చేస్తుంది అంటే లేడీస్ వాయిస్ అయితే కట్ చేసేస్తుంది. నేను వాళ్ళ భార్య అనుకోని ఇటు సైడ్కి వచ్చేసి లిఫ్ట్ చేసి ఇట్లా చెవులో పెట్టుకున్నా అన్న సీముదన్న అది దండం పెడతా ఫోన్ ఇచ్చేయమన్నా కట్ చేసిన. దొంగ ఫోన్ నాకు అర్థమైపోయి కాదు నా దగ్గరకు వస్తే మాత్రం నేను కస్టమర్కి భయపడేది. ఫోన్ పర్సన్ ఎవడో వాడికే అయిపోయిస్తా మస్తు మందిని పట్టించిన ఇట్లా ఫోన్ మీద. పాస్వర్డ్ కూడా ఎంత నువ్వు సంబంధం లేదు అసలు నువ్వు సంబంధం లేదు. నేను గుర్తుపడతా రాళ్ళు చెప్పు గుర్తుపడతానంటే వాళ్ళ దగ్గర పని అంటే చెప్తాను. వెళ్ళిపోతావు మరి అరే పోవే కూర్చోపోయాక రాపో అడుపో ఫోన్ అయిపోయినాక రాపో. అరే ఉంటుంది ఎటు పోను ఇస్తా పోను పడుపో పొడి చంపితే ఏం దిక్కు పళ్ళ కొడుకు. అరే చూపెట్టనా వెళ్ళిపో చూడు అదే మన లేడీస్ అవసరం లేదు. అడిగితే కూడా ఇప్పుడే వస్తా అని చెప్తున్నాను. నాకేమెడతాయి నా రిపేర్ నేను చేసుకుంటా నీకు కావాలంటున్నాను అంతే కదా. ఏమేమి ఫోటోలు ఉన్నాయో అవన్నీ వస్తాయి మెయిల్ ఐడి ఉంటాయి. అలా పౌచ్ మీదేనా ఇది స్టిక్కర్ కూడా బిస్కెట్ పౌచ్ నుంచి అన్ని పట్టుకొని అనుకోండు మెల్ల ఫోన్ తీసుకోండు వచ్చేసి ఎక్కడుందా కానీ నేను కూడా మేడలో చూపించడానికి ఫోన్ దొరకబట్టించిన చూడు జీరక్స్ దొరకబట్టించిన అని చూపించడానికి అంతే. నాకు వాట్సాప్ పెట్టాను మొగం చూసాను ఫోన్ నేను ఇట్లకెళ్ళి ఏం చేసిన ఇక్కడ వీడికి పోయి ఏం చేసిన బక్క ఏం లేదు దొడ్డు ఉండు పొట్టిగా ఉన్నాడు. రెడ్ కలర్ స్ప్లెండర్ ప్రో బండి ఫోటో ఉందా ఇగో ఇట్లా వచ్చి ఇట్లా ఫోన్ లేపినాను ఇక్కడ ఒకసారి ఆరంసం అనిపించింది ఏం మాట్లాడలేదు. నేను మాట్లాడకుండా ఇక్కడ లేపి ఇక్కడ ఇంటున్నా. అయితే అన్నా సీనుదన్నా ఇది ఫోన్ నాకు ఇచ్చేయడా నేనేం చేసిన
డౌట్ వచ్చింది అని మీద కాల్ కట్ చేసిన పక్కన పెట్టేసిన ఎక్కడ బంద్ అయిపోయినా నీ ఆధార్ కార్డు ఇచ్చిన ఇది ఉంటుంది కదా, నువ్వు చూసుకో ఇక. ఆ దొంగ ఫోన్ పోయి నువ్వు ఫోన్ లేకపోతే మీ భార్య అన్నావు కదా, మీ భార్య కాదు ఎవరో సీను అంట, సీను మీ తమ్ముడు అంట, ఆ సీను ఎవరు అంటే మా తమ్ముడు అంటాడు. అది చెప్తున్నా అది కరెక్ట్. చాలా. ఏమనం మేము అనడం లేదు, అసలు అన్న. ఇది వస్తే మీకు దొరుకుతుంది. అన్న, నా జీతం చేయించుకోలే అన్న. ఆ? నువ్వు అది పెట్టి పంచాలి. మా తమ్ముడే అన్నాడు. తమ్ముడే అన్న నంబర్ చెప్పు. కానీ ఆయనకొకడు దిక్కులేడు, ఆయనకొకడు దిక్కులేడు. అన్న నంబర్ చెప్పు. 9949 9949 828 గోమారం నుంచి వస్తే మాత్రం జర అవన్నీ separate తీసేస్తాను ఇయ్యాలి. చూడు. 17. తీసేసి డిలీట్ చేసి వద్దు, మాకు అవసరం లేదు మరి సార్. నాకు తెలుసు మా గీతం ఉన్నాడు పటేల్ దగ్గరనే. లేదు. ఏ వద్దన్నా, తీసేయ్, తీసేయ్. తీసేసి ఏ వాడి గురించి నేను పోతాను, నేను పోతాను దగ్గర. పోనీ, ఏ అందరూ ఏమనుకో. ఏమన్నా ఫోన్ నాకు అర్థం కాదు. ఏది? ఫోన్ ఎందుకు తీసుకున్నావు నాకు అసలు అర్థం కాదు. వాళ్ళకి వీళ్ళకి ఫోటో చూపించాక చెప్పే అర్థం తీసుకోవాలి. ఎంతమంది సిగరెట్ ఎవరితో దొంగతనాలు అన్ని దాచిపెట్టి ఇప్పించినా నేను. అన్న వాడు మన జీతం అన్న, నువ్వు ఏమనకు, నువ్వు టెన్షన్ పడకు. అనవసరంగా గమ్మ చేస్తావు అలాగే చూపిస్తావు ఫోటో మరి. అన్న, నీ పేరేంది? ధనుష్. ధనుష్. అవునా? అవునా. నిన్ను బదలాం చేయప్ప మాన్ దొంగతనాలు గిట్ట కాపాడినా. అన్న. మొన్న రీసెంట్ గా పులో 30,000 ఫోన్ కొంటే ఇట్లనే బయట పోయి ఫోన్ ఎత్తుకొచ్చి ఇంట్లో పెట్టి 4 రోజులు. లాస్ట్ కు పడేలా గిట్ల గిట్ల కొడతా మాది దాని అంటే ఆడ కొడకూరి ఆడికి ఎవరు దిక్కులేరు, అయ్యా లేరు, ఎవరు లేరు ఆధార్ అని కార్డు చెప్పి పంపిస్తా. ఫోన్ ఇప్పించేసా. అన్న ఫస్ట్ నుంచి కూడా మాకు అన్ని డౌట్ ఉంది. అందుకే మేము ఏం చేయాలి, ఇద్దరు మీద డౌట్ ఉండే మాకు. ఒకడు మా రెడ్డి నువ్వు అన్నట్టు మా అన్న అన్న నాకు అర్థం కాదు. నాకు ఈ ఫోటో ఎందుకు చూపిస్తాను ఫ్యాషన్ ప్లేస్ పైన అంటే చూపెట్టుతున్నా చిల్లర అయిపోతుంది. నేను అట్లా కాదు, నేను పోలీసులకు ఫోన్ చేసి నేను కాదు, ఒకటి నేను పోలీసులకు ఫోన్ చేసి మళ్ళీ ఒకసారి దగ్గర అరే అట్లా కాదు, నీకు అర్థం కాదు. అరే నీకు మైండ్ ఏమన్నా నేను ఇంత రచన చేసుకుంటాను అవసరమా? నేను పోలీసులకు ఫోన్ చేసి ఆధార్ కార్డు అడుగుతారు ఇవాళ అవుతారు ఎందుకు అడుగుతాను కవరం పట్టి అడుగుతానా ఎందుకు చూపిస్తాను ఐడెంటిఫై గురించి ఎందుకంటే పళ్ళ గురించి వేసినట్టు అన్న ఇది 10,000 ఫోన్ అన్నా అన్న నా దాంట్లో మొత్తం రికార్డ్ అవుతుంది, లైవ్ రికార్డ్ అవుతుంది. దీనికి ఏమన్నా అయిందనుకో ప్రాబ్లం అవుతుంది. ముందే చెప్తున్నాను నేను ఈ వీడియో మొత్తం అన్నకు పెడతాను. మాది గోమారమే, నువ్వు పెట్టు. ఈ వీడియో మొత్తము ఈ అన్నకే పెడతా. జీవితంలో ఒకటి వాడికి ఏమన్నా ప్రాబ్లం అయిందనుకో ఈ మిమ్మల్ని పట్టుకుంటారు. అర్థమవుతుందా? రికార్డ్ అవుతుంది మొత్తం. మంచి పద్ధతి చేసాం అన్న. అన్నా అన్నా చెప్పాలన్నా వస్తా వస్తా కూర్చోవాలి గెలుకోవద్దు ప్లీజ్ ఏమనుకో మళ్ళీ ఒకసారి రాకుండా చూసుకుంటారు కదా. రాకుండా అవుతారా నువ్వు నాకు అర్థం కాదు. వారం బట్టి చేస్తాను నేను ఇంకా అలాగే ఫోన్ చేసుకుంటా. నేను కావాలంటే జిరాక్స్ ఇవ్వాలా లేదా జిరాక్స్ అది అది పెట్టుకోలేకుంటాను జిరాక్స్ 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 పెట్టుకుంటాను మరి చూపట్టదు. అరే ఏం మెంటల్ దగ్గర లేవనుకుంటున్నావా వాడి జిరాక్స్ పెద్ద పట్ల ఇంద్రసేనారెడ్డి నువ్వు తీసుకోవాలి. నువ్వు ఇంద్రసేనారెడ్డి వాడు మా దగ్గర జీతం ఉంటాడు. వీళ్ళిద్దరు మా దగ్గర ఉంటారు. అర్థమైందా? తెలుసు నాకు. ఈయన ఫీజు కట్టే ఆయన ఈయన ఫీజు కట్టే ఉందా? సేమ్ క్యాస్ట్ ఇద్దరు దగ్గర దగ్గర అవుతారు. అంటే చాలా కాదు శ్రీరామ్ చెప్పి చూసినావా ఆధార్ కార్డు చూడు ఫోన్ తెచ్చాను అదే పేదా. పోతగల సీన్ ఏమైనా పులికంటే పులికంటే పోతగల పోతగల సీన్ వాడు. అయితే ఆ ఫోన్ అకౌంట్ వాళ్ళు రిమూవ్ చేద్దాం ఇక్కడ నేను చేస్తాను. అన్న వాడు మా జీతగాడన్న వాడు కూడా నేను చెప్తున్నా. అయితే నేను లారీ చెప్తాను వాడి ఇలా పండగ కదా మేము వాడు తాగుతాం చేస్తామని చెప్పేసి వాడు వచ్చిండు. మేము ఎవరం కనిపించలేము. అయితే నార్మల్ గా వీడు ఫోన్ తీసినప్పుడు తీస్తేనేమో అరే ఏం రైట్ పెట్టుకొని అనుకున్నాం అనుకున్నాడు. వీడు లేవలేడు. వాడు మెల్లగా వెళ్ళిపోయాడు. ఇక వాడు ఎంతమంది రాని నీకు అర్థమవుతుందా బాబు? వాడు నీకు పోయిన వస్తువు దొరికింది సంతోషం. ఇట్లా ఈ అన్న లెక్కలో ఒకడు ఈరోజు ఎన్ని అన్నగా నేను ఏం డిలీట్ చేయలే మరి ఫోన్ అట్లే ఇచ్చిన. వాట్సాప్ ఓపెన్ చేస్తే వస్తాయి.
ఫోన్ ఇచ్చేసేయాలి వీడియో రికార్డ్ అవుతుంది.